మొన్న మధ్య నా క్లోజ్ కజిన్ ఓ 24 ఇయర్స్ అలా ఉంటే బాగా టెన్షన్ పడుతున్నాడు. దేనికిరా అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది నాకు, ఏం చేయాలి అని అడిగాడు. ఇందాక పేషెంట్ 60 ఏళ్ళు అలా ఉంటాయి, వైటమిన్ డి డెఫిషియన్సీ సార్ ఏం చేద్దామంటారు అన్నాడు. మన ఇండియాలో సన్లైట్కి షార్టేజ్ లేదు, కానీ నలుగురిలో ముగ్గురికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. మరి ఎందుకు ఇలా అంటే ఇంప్రాపర్ ఎక్స్పోజర్ ఆఫ్ సన్, అంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఇండోర్లో ఉండిపోవడం, అంటే స్కూల్స్లో ఆఫీస్లో కంటిన్యూస్గా షేడ్లో ఉండడం. ఇప్పుడు ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మైల్డ్గా ఉందనుకోండి, పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు. అదే సిగ్నిఫికెంట్గా ఉన్నప్పుడు బాడీ ఏక్, మజిల్ ఏక్స్, అలాగే టైర్డ్నెస్, ఫెటీగ్ ఇవన్నీ కనపడతాయి. మరి వైటమిన్ డి డెఫిషియన్సీకి సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుందా అంటే ఎస్, సప్లిమెంట్స్ హెల్ప్ చేస్తాయి, కానీ దాన్ని డోసేజ్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. వాళ్ళకున్న డెఫిషియన్సీ సివియారిటీ బట్టి, డ్యూరేషన్ బట్టి, అలాగే వేరే బ్లడ్ కౌంట్స్ బట్టి, అండ్ ఆల్సో వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎక్సెస్గా వైటమిన్ డి సప్లిమెంటేషన్ వీక్లీ, మంత్లీ ఇంజెక్షన్స్ రూపంలోనో షార్ట్స్ రూపంలోనో తీసుకోకండి. అప్రోప్రియేట్గా డోసేజ్ అనేది ప్లాన్ చేయాల్సింది ఉంటుంది. సో మీకు కనుక ఈ బాడీ ఏక్స్, టైర్డ్నెస్ ఉందంటే డైరెక్ట్గా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్లే అని నేను చెప్పను, కానీ ఇది కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. సో గెట్ యువర్ వైటమిన్ డి లెవెల్స్ చెక్ and find out the reason behind your tiredness. Comments-లో VD and type చేయండి, and we will guide you regarding your deficiencies and its management.